హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పానీపూరి. ఈవినింగ్ స్నాక్ అనగానే మనకి గుర్తొచ్చేదే ఈ పానీపూరి అండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత చాలా బాగుంటుందండి. దీన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని అంటే సూజీని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని యాడ్ చేసుకొని ఈ రెండిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెండిటిని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ సూజీ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకే బాగా చేతితో ఇలా మెదుపుతూ కలుపుకోవాలండి. మరి జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ పిండి ముద్దని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా గట్టిపడింది, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకుంటున్నాను. ఇలా చేత్తో మెదుపుతూ కలుపుకోవాలండి. పిండి అనేది మెత్తగా రావాలి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని దీని మీద వేసుకొని కాసేపు ఒక అరగంట సేపు నాననిద్దామండి. నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరగంట తర్వాత ఈ పిండి అనేది ఒక సగంగా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ ముక్క పిండి తీసుకుంటున్నానండి. ఇలా బాల్ సైజు పిండిని తీసుకొని మిగతా పిండి మీద ఈ తడి క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి జల్లుకొని ఈ పానీపూరికి చపాతీలాగా ఈ పిండిని ఒత్తుకోవాలండి, రుద్దుకోవాలి. ఇలా రుద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడు మందంగా ఉండే చోటంతా బాగా ఇలా రుద్దుకుంటూ ఈ పిండిని బాగా ఇలా స్ప్రెడ్ చేస్తూ రుద్దుకోవాలండి. మనకి ఇక్కడ పానీపూరికి మరీ పల్స్గా రాకూడదండి. పల్స్గా రుద్దుకుంటే పానీపూరి అనే మనకి పొంగవండి. మరి మందంగా కూడా రుద్దుకోరాదు. చపాతీ పిండి చపాతీలాగా రుద్దుకుంటే సరిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ రుద్దుకోవాలి. ఇలా చపాతీ పిండి కన్సిస్టెంటీ వచ్చేలాగా రుద్దుకొని ఇదిగోండి, ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక బాటిల్ మూత తీసుకొని ఈ పూరీలని కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ సైజు ఏదైనా గిన్నె ఉంటే కూడా, ఒక చిన్న గిన్నె ఉంటే కూడా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని రౌండ్గా తిప్పుకుంటే ఈ పూరీలు అనేవి కట్ అయిపోతాయండి. ఇలా అన్ని పూరీలని కట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పిండిని మనం తీసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పిండి అనేది మనం తీసేసుకొని మళ్ళీ పూరీలు ఒత్తుకునేటప్పుడు ఈ పిండిని వాడుకోవచ్చండి. మనం పూరీలు ఒత్తుకోవడానికి వాడుకోవచ్చండి. దీనిని ఇలా తీసుకొని పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని మళ్ళీ పూరీలకి వాడుకుంటాను. అంతేనండి, మరీ మందంగా కాకుండా పల్స్గా కాకుండా ఈ సైజు ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్దుకుంటున్నాను. వీటి మీద కొద్దిసేపు ఒక తడి క్లాత్ని వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని పూరీలు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువగా హీట్ కాకుండా మరీ తక్కువగా హీట్ కాకుండా మీడియం సైజులో హీట్ చేసుకొని ఈ పూరీలని ఒకటొకటిగా వేసుకొని ఒక గరిటెతో వీటిని ఇలా కదిలిస్తూ ఉండాలి. ఇలా కదిలిచ్చే కొద్దీ ఆయిల్ని వీటిపైన వేస్తూ ఉంటే ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలు అనేవి మనకి. ఇలా బాగా మంటని లో టు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒకటొకటిగా ఈ పూరీలని యాడ్ చేసుకొని
ఇలా వేయించుకుంటున్నాను. ఇలా ఆయిల్లో కలుపుకోవడం వల్ల ఈ పూరీలు అనేవి ఇలా బాగా పొంగుతాయండి. ఇదిగోండి ఇలా మనం రుద్ది పెట్టుకున్న పూరీలన్నీ ఇలా వేయించుకుంటూ ఒకటొకటిగా వేసుకుంటూ ఒక గరిటెతో నూనె వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ పానీపూరీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇక్కడ నేను చేసుకున్న అన్ని పానీపూరీలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పుదీనా, 1 కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగా 1 ఇంచ్ అంతా అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. నేను ఇక్కడ స్టెయిన్ చేయట్లేదండి, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటే స్టెయిన్ చేసుకునే పని ఉండదు. ఇక్కడ కొద్దిగా ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని పల్చటి నీళ్లుగా గుజ్జుని తీసుకున్నానండి. వీటిని 1 కప్పు యాడ్ చేసుకొని అలాగే 2 కప్పుల దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఇక్కడ పానీ అనేది రెడీ అయిపోయింది. ఈ బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టఫింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని 2 ఉడకబెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పైన తొక్కు తీసి ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి. పలుకులుగా లేకుండా బాగా మెత్తగా ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కడిగి సన్నగా కట్ చేసుకున్న ఒక పిడికెడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా ఉల్లిపాయ తరుగుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మన ఈ పానీపూరికి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి, పానీపూరి. అంతేనండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఈ పానీపూరిని రెడీ చేసేసుకోవచ్చండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ పానీపూరి అంటే. ఇది ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో లైక్ చేయండి. అలాగే మీ పానీపూరి స్టోరీని కూడా మా కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.